ఇక చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. చేవెళ్ల, వికారాబాద్ హాస్పిటల్స్ లో బాధితులు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు ఇంకా షాక్ లోనే ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగిందో కూడా తమకు తెలియదంటున్నారు. 2 నిమిషాల్లో అంతా అయిపోయిందని, కళ్ళు మూసి తెరిచోలోగా బస్సు మొత్తం కంకర పడిపోయిందని ఓ బాధితురాలు తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళకి పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. నిన్న 15 మంది జాయిన్ అయ్యారు, 2ని డిశ్చార్జ్ చేశారు, మరో 13 మంది కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మరో 2 ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందుతున్నటువంటి వాళ్ళని అత్యవసర ట్రీట్మెంట్ కోసము ఇక్కడికి పంపించారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే 15 బెడ్లని ఏర్పాటు చేసి కూడా స్వయాన ఒక్కొక్క బెడ్కి ఒక్కొక్క నర్స్ ఉండి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని అబ్జర్వేషన్ చేస్తున్నారు. డాక్టర్లు కూడా పూర్తిగా వచ్చినటువంటి పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి స్కానింగ్, అదేవిధంగా మెడిసిన్స్ అన్నిటిని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. కొంతమేరకు కోలుకుంటున్నటువంటి వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేశాము అని చెప్తున్నారు. దీంతో పాటు మెడిసిన్ అందించడంతో పాటు వాళ్ళకు ధైర్యాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు పేషెంట్స్ భయపడుతూ ఉంటారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు అని, ఏం జరిగిందో అని చెప్పేసి వాళ్ళకి చాలా క్లియర్గా డాక్టర్స్ చెప్తున్నారు. నిన్న ప్రమాద జరిగినటువంటి సమయంలో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి కండక్టర్ పక్కనే ఉండి కండక్టర్ చేయి పట్టుకొని బయటికి తీసినటువంటి మహిళ సుజాత కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తుంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తరలించారు. ఆమెని అడుగుదాము, నిన్న అసలు ఏం జరిగింది, ఇప్పుడు తన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఎలా ఉందమ్మా మీ ఆరోగ్యం? కొంచెం పర్లేదు మేడం, మంచిగా ఉంది. కాకపోతే ఇవి ఇక్కడ నొప్పి ఉంది మొత్తం, మళ్ళీ ఇక్కడ మెడ సైడు తల గిమ్మమంటుంది, తలనొస్తుంది. నిన్న అసలు ప్లేస్ లేకుండా మేడం, నేను చిట్టంపల్లి గేట్కి ఎక్కిన ఒక 5 నిమిషాలు అయింది మేడం నేను ఎక్కి, అంతే. చిట్టంపల్లి గేట్కి ఎక్కిన 5 నిమిషాలలో టికెట్ తీసుకున్నా. కండక్టర్ అన్నది లోపలికి ప్లేస్ ఉంది కదమ్మా, కొంచెం వెళ్ళు అన్నది. లేదు మేడం, లోపలికి వెళ్ళడానికే ప్లేస్ లేదు కదంటే కొంచెం నెట్టుకొని వెళ్ళమ్మా అన్నది. అట్లా కూడా లేదు, అసలు వెళ్ళడానికే లేదు. కాబట్టి అక్కడనే నిలబడ్డా నేను. అసలు అనుకోలేము, రెప్ప పాటున దన్ను మన సౌండ్ వచ్చింది. ఆ 5 నిమిషాలలో నేను స్లోగా కోల్పోయినా, నాకు తెలియదు ఇక తర్వాత ఏం జరిగింది అనేది తెలియదు. సౌండ్ మాత్రం విన్నా నేను. నాకు మేలుకు వచ్చే వరకు మొత్తం ఇట్లా చూస్తే కంకర కుప్ప ఉన్నది, మొత్తం కుప్ప. నా కాళ్ళ మీద మొత్తం కంకరనే ఉన్నది, ఇంకా జారుతున్నది. ఇంకా నేను అయిపోయింది నా పరిస్థితి, నేను ఇంటికి వెళ్ళలేను అనుకున్నా. కండక్టర్ అమ్మది గల్ల దొరికింది, ఇంకా ఇట్లా డ్రెస్ది గల్ల దొరికింది. ఆ గల్ల పట్టుకొని లాగింది. ఇంకా ఆమె కూడా సీట్లో ఇరుకపోయినట్లు అయింది. కంకర ఇట్లా గుంజుకుంటే ఆమె వచ్చి నా పైన పడ్డది. ఇక మొత్తం ఆమెకు తల పగిలింది, మొత్తము బ్లడ్ అంతా నా చీరంతా, అదే నా తలలో మొత్తం ఆమె బ్లడ్ అంతా నా పైనే పడ్డది. వేరే వాళ్ళు వచ్చి ఇంకా లాగిండ్రు మేడం. ఫస్ట్ నేనే ఉంటే మెట్ల కాడ నేనే ఉన్నా. చూస్తున్నాం కదా, నిన్న ప్రమాదం జరిగినటువంటి సమయంలో చిట్యాలలో బస్సులో ఎక్కాను, లోపలికి వెళ్ళమని చెప్పారు కానీ ఖాళీ లేదని చెప్పేసి నేను మెట్ల దగ్గర ఆగిపోయాను, అందుకే ప్రాణాలతో బయటపడ్డాను. ఆ టైంలో కంకర్లో పూర్తిగా కండక్టర్ కూడా కూరికిపోయింది. తన షర్ట్ కాలర్ని పట్టి తనని బయటికి తీసి నేను కూడా బయటికి వచ్చాను. కానీ మిగతా వాళ్ళు కళ్ళ ముందే నుజ్జునుజ్జైపోయారు అని చెప్పేసి ప్రత్యక్ష సాక్షి, అదేవిధంగా బస్సులో ప్రయాణిస్తూ గాయాలైనటువంటి సుజాత చెప్తుంది. కెమెరామెన్ సంతోష్తో సుజాత, చేవెళ్ల, మహేందర్ రెడ్డి హాస్పిటల్.